ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకోసం ఒక బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్ని తీసుకొచ్చాను. లిటరల్గా ఈ యాప్ ఎలా ఉంటుందంటే అలైట్ మోషన్ యాప్ని క్యాప్కట్ యాప్ని మిక్స్ చేస్తే ఈ యాప్ వస్తుంది. మనకు చాలా తక్కువ మందికి తెలుసు యాప్ గురించి. అండ్ యాప్ చాలా అండర్ రేటెడ్ యాప్. చాలామందికి యాప్ గురించి తెలియదు. బట్ ఇక్కడ క్యాప్కట్ యాప్లో కానీ అండ్ అలైట్ మోషన్ యాప్లో ఉండే టూల్స్ అండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకు ఈ యాప్లో ఉంటాయి. సో చాలా అంటే చాలా బెస్ట్ అప్లికేషన్ ఇది. సో వీడియో ఏమాత్రం లేట్ చేయకుండా మీకు చెప్పేస్తాను. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి వైవాకట్. ఓకే, సో కొంతమందికి తెలిసి ఉండొచ్చు యాప్ గురించి. సో ఈ యాప్ మనకు చాలా రోజుల నుంచి ఉంది ప్లేస్టోర్లోనే. ప్లేస్టోర్ నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ లిటరల్గా యాప్ ఎలా ఉంటుందంటే సో మీకు మైండ్ బ్లోయింగ్ అనమాట. సేమ్ మీరు క్యాప్కట్ యాప్లో ఉండే విధంగా దీంట్లో ఫీచర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ మధ్య మనకు క్యాప్కట్ యాప్లో కూడా చాలా ట్రబుల్స్ వస్తున్నాయి కదా. క్యాప్కట్ ప్రో ఎఫెక్ట్స్లో మనకు ప్రో ఎఫెక్ట్స్ రావట్లేదు అండ్ ఎక్స్పోర్ట్ ఇష్యూస్ వస్తున్నాయి కదా. సో మీకు ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. బెస్ట్ అప్లికేషన్ అనమాట ఇది. సో మీకు ఇందులో టెంప్లెట్స్ కూడా ఉంటాయి. కింద ఎడిట్ ఇక్కడ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ లిటరల్గా ఇక్కడ ఇలాంటి టెంప్లెట్స్ మీకు క్యాప్కట్ యాప్లో కనిపిస్తాయి. కానీ లిటరల్గా మనకు ఇందులో టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. సో ఇది క్యాప్కట్ యాప్కి ఆల్టర్నేటివ్ క్లోన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో క్యాప్కట్ యాప్ ప్రో మీకు వర్క్ చేయట్లేదని మీకు ఏమాత్రం మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మనకు టెంప్లెట్స్ కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ న్యూ, ఇక్కడ ఫన్, స్పెషల్ డేస్. ఓకే, సో ఈ విధంగా మీకు చాలా రకరకాల మనకు టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. సింపుల్గా ఈ టెంప్లెట్ని మీరు జస్ట్ వన్ క్లిక్లో మీ ఫొటోస్ అండ్ వీడియోస్ని ఇంపోర్ట్ చేసి రీప్లేస్ చేసుకుంటే వీడియో మనకు ఎడిట్ అయిపోతుంది. ఓకే, ఇందులో మనకి టెంప్లెట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు చాలా వరకు కూడా ఏఐ టూల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఏఐ కిస్ ఎఫెక్ట్స్, ఓకే, ఏఐ మజిల్స్, ఓకే, ఏఐ పించ్, ఓకే, ఈ విధంగా ఈ ఏఐ ఎఫెక్ట్స్ కూడా మనకు ఉన్నాయి. జస్ట్ మీ ఫోటోని యాడ్ చేసుకుంటే ఈ విధంగా మీ వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. ఓకే, సో ఇందులో మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఏఐ ఎఫెక్ట్స్ అని ఇక్కడ సపరేట్గా మనకి ఇక్కడ సెక్షన్ ఉంటుంది. సో ఇందులో మనకు ఇక్కడ మనకు ట్రెండింగ్లో మనకు బేబీ పోడ్కాస్ట్ ఏఐ ఎఫెక్ట్స్ అవి కూడా ఉన్నాయి మనకు. ఇక్కడ చాలా రకాల ఇక్కడ హగ్గింగ్ కానీ ఇక్కడ మనకు ఈ విధంగా సెలబ్రిటీ ఫోజెస్ కానీ ఈ విధంగా మీకు చాలా రకాల ఏఐ ఎఫెక్ట్స్ అనేవి ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది మనకు ఏఐ ఎఫెక్ట్స్. సో ఇది ప్రో అప్లికేషనే, కంప్లీట్గా ఫ్రీ అప్లికేషన్ అయితే కాదు. సో ప్రో ఎఫెక్ట్స్ అనమాట. కానీ మీకు దీని ప్రో వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. తర్వాత మనకి ఇక్కడ హెచ్డి టచ్అప్ అని ఉంటుంది ఆప్షన్. సింపుల్గా మీ వీడియో క్వాలిటీ తక్కువగా ఉంటే ఈ హెచ్డి టచ్అప్ టూల్ని యూస్ చేసి దీంట్లో మీ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో నేను ఇంకో వీడియో కూడా చేస్తాను దీని మీద. కంప్లీట్గా డీటెయిల్గా ట్యూటోరియల్, ఫుల్ ట్యూటోరియల్ ప్రతి టూల్ని కూడా ఎలా యూస్ చేసుకోవాలో ఆ వీడియో కూడా చేస్తాను. ఇప్పుడు నేను పైన మనకు ఈ యాప్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఏ విధంగా మనకి ఇది క్యాప్కట్ యాప్ కంటే బెస్ట్ అప్లికేషన్ అండ్ అలైట్ మోషన్ క్యాప్కట్ యాప్ అంటే కూడా ఈ యాప్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట అని. సో దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఇందులో ఎలాంటి ఎఫెక్ట్స్ అండ్ టూల్స్ ఉంటాయో చెప్తాను. క్యాప్కట్ యాప్ మనకు అలైట్ మోషన్లో ఇందులో ఉండే టూల్స్ అండ్ ఎఫెక్ట్స్ ఇందులో ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను. చూడండి ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను ఈ విధంగా. అండ్ ఇప్పుడు ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని ఈ వీడియో నుంచి మనం వాల్యూమ్ని అండ్ ఆడియోని మనం తగ్గించుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా మ్యూట్ మీద క్లిక్ చేసుకుంటే మొత్తం మ్యూట్ అయిపోతుంది. సో ఈ విధంగా నేను వీడియో వాల్యూమ్ని ఇక్కడ వాల్యూమ్ మీద క్లిక్ చేసుకొని ఎక్కువ చేసుకోవచ్చు. సో నేను డిస్టర్బెన్స్ అవుతుందని వీడియో వాల్యూమ్ని తగ్గించేసుకోను. సో ఈ విధంగా మనకు వీడియోలో ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు రీషోస్ ఉంటాయి అన్నమాట. అంటే మీ వీడియో ఏ రీషోలో కావాలో ఆ రీషోలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాన్వాస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 9:16 రీషో మనకి ఇది ఇన్స్టాగ్రామ్కి పర్ఫెక్ట్ రీషో కాబట్టి ఈ విధంగా మీరు క్రాప్ చేసుకోవచ్చు వీడియోని ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఈ రేంజ్లో. ఓకే, ఈ విధంగా మీ ఇన్స్టాగ్రామ్కి కావాల్సిన రీషోని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అండ్ మీకు ఇంకా వేరే రీషోస్ కావాలంటే ఇక్కడ క్యాన్వాస్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రీషోని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇందులో మనకు ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే చాలా ప్రీమియం ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. క్యాప్కట్ ప్రోలో ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ విఎఫ్ఎక్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ డిజీ, స్ట్రోబ్ ఎఫెక్ట్ కానీ, ఓకే, ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ షేక్ ఎఫెక్ట్ చూడండి. ఇక్కడ లాంగ్ ప్రెస్ మీద ఎఫెక్ట్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకు వస్తుంది చూడండి ఇక్కడ చూడండి ఈ విధంగా. ఓకే, ఎఫెక్ట్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. డైరెక్ట్గా ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ కావు. ఓకే, తర్వాత ఇక్కడ మనకు బ్లర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి క్యాప్కట్ యాప్లో ఉండే మనకు బ్లర్ ఎఫెక్ట్స్ ఉండండి ఇక్కడ ఇది. ఓకే, ఈ డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ ఇక్కడ సింపుల్గా వచ్చేసింది. ఓకే, తర్వాత ఇక్కడ మొజాయిక్ బ్లర్ ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ మనకు ఈ బ్లర్ ఎఫెక్ట్ చూడండి ఇక్కడ ఈ విధంగా ఈ బ్లర్ ఎఫెక్ట్. ఓకే, ఈ ఎఫెక్ట్ మనకు అలైట్ మోషన్లో ఉంటుంది కానీ ఇందులో మనకు సింపుల్గా వచ్చేసింది చూడండి. ఇంకా చాలా రకాల బ్లర్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. సో ఇక్కడ డిఫరెంట్ షేప్ బ్లర్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ మీకు. ఓకే, తర్వాత షేక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ షేక్ ఎఫెక్ట్ ఉంటాయి. అలైట్ మోషన్లో ఉండే షేక్ ఎఫెక్ట్స్ మనం చాలా ఈజీగా ఉంటాయి చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా షేక్ ఎఫెక్ట్. ఓకే,
అండ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా షేక్ ఎఫెక్ట్. ఓకే, ఇలాంటి షేక్ ఎఫెక్ట్ మీకు ఈజీగా అవైలబుల్ ఉంటాయి. తర్వాత ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా డిఫరెంట్ కలర్ వేరియంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ గ్లిచ్. ఓకే, అండ్ ఇక్కడ మనకు ప్యాషన్. అండ్ ఓకే, ఇక్కడ స్క్రీన్. ఓకే, మీకు ఇక్కడ 3 లేయర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ 4 మూవ్, ఇక్కడ ఫ్లాష్ ఎఫెక్ట్. సో ఓకే, ఇక్కడ ఫ్లాష్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు డిఫరెంట్ గ్లాస్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ రిట్రో. అండ్ ఇక్కడ బేసిక్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ బేసిక్ జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఫ్లిప్, మూవ్, ఈ ఎఫెక్ట్ అనేది మీకు చాలా ఈజీగా. ఇక్కడ మనకు మూవీ క్రాఫ్ట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ జూమ్ స్లో ఎఫెక్ట్ కూడా ఉంటుంది. చాలా స్మూత్ స్లో ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మీకు చాలా రకాల ఇక్కడ వీనెట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో మనకు వీడియోస్ యొక్క 4 కార్నర్స్లో ఈ విధంగా వీనెట్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఇది. తర్వాత ఇక్కడ ఫ్రేమ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ హర్రర్ మీద క్లిక్ చేసుకుంటే ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ బ్యాట్ ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ డార్క్ ఎఫెక్ట్. తర్వాత గ్లో స్కాన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి చాలా రకాల గ్లోయింగ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి మనకు. ఓకే, ఈ విధంగా చూడండి. ఇక్కడ మనకు హ్యాలో గ్లోయింగ్ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ నేచర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కూడా చాలా రకాల ఎఫెక్ట్ ఉంటాయి మనకు. ఇక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్, మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ మనకు, అండ్ ఇక్కడ మనకు స్నో ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫైర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ రెయిన్బో. సో ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్ అనేవి ఉంటాయి. ఇక్కడ న్యూ ఇయర్ ఎఫెక్ట్. సో ఇవన్నీ. తర్వాత ఇక్కడ బాడీ అండ్ ఫేస్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కూడా చాలా రకరకాల ఫేస్ ఎఫెక్ట్ అండ్ బాడీ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ గ్లోయింగ్ ఎఫెక్ట్. ఓకే, ఇది. ఓకే, ఇలాంటి ఎఫెక్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఈ క్యాప్కట్ యాప్లో ప్రీమియం ఫీచర్స్లో ఉంటాయి అనమాట ఇవి క్యాప్కట్ ప్రోలో. ఓకే, ఇక్కడ మనకు చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఇక్కడ బాడీ ట్రేస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ బాడీ లేజర్ ఎఫెక్ట్. ఓకే, ఇవన్నీ చూడండి క్యాప్కట్ ప్రోలో ఉండే ఎఫెక్ట్స్. తర్వాత ఇక్కడ క్లాత్స్. ఓకే, ఇక్కడ వీడియోలో మనం ఇక్కడ క్లాత్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ ఫేస్ స్టిక్కర్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. ఫేస్ మీద ఈ విధంగా ఆటోమేటిక్గా ఈ విధంగా మొజాయిక్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఐస్ బ్లర్ చేసుకోవాలంటే ఈ విధంగా ఐస్ బ్లర్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఇలాంటి ఎఫెక్ట్. తర్వాత ఇక్కడ మ్యాజిక్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఐ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఐ ఎఫెక్ట్ ఉంటాయి ఇక్కడ మనకు ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ మనకు క్లాత్స్ ఎఫెక్ట్. అండ్ ఇక్కడ ఒక రీట్రో, కామిక్, అండ్ ఇక్కడ బాడీ స్ట్రో ఎఫెక్ట్. సో ఈ విధంగా మీకు ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. జస్ట్ 1 క్లిక్లో మీరు ఈ ఎఫెక్ట్ని మీ వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వచ్చేసి మెయిన్ అనమాట. నేను క్యాప్కట్ అండ్ ఎలైట్ మోషన్లో ఉండే మెయిన్ అప్లికేషన్స్. అండ్ మిగతా అయితే మీకు ఆడియో కానీ టెక్స్ట్ ఎఫెక్ట్ కానీ అవన్నీ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ సింపుల్గా మీకు ఇలాంటి టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. ఇక్కడ డన్ చేసుకుంటే ఇక్కడ మనకు టెక్స్ట్ ఇక్కడ ఫాంట్ స్టైల్ ఉంటుంది చూడండి. ఇక్కడ చాలా రకాల ఫాంట్ స్టైల్ ఉంటుంది. అండ్ ఇక్కడ గ్లోయింగ్ స్టైల్ ఉంటుంది. అండ్ ఇక్కడ లిరిక్స్ మనకు చాలా రకాల లిరిక్స్ ఎడిట్ చేసుకోవడానికి మనకు డిఫరెంట్ టెక్స్ట్ యానిమేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ స్టైల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి చాలా రకాల ఫాంట్ స్టైల్ ఉన్నాయి. ఇక్కడ మీకు చాలా ఇన్బిల్డ్ ఫాంట్స్ అనేవి ఉంటాయి అనమాట. చాలా మంచి ఫాంట్స్ అనమాట, లేటెస్ట్ ఫాంట్స్. ఓకే, అండ్ ఇక్కడ మనకు చాలా రకాల టెక్స్ట్. ఓకే, ఇక్కడ లేఅవుట్. ఓకే, ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇవన్నీ మీకు ఈజీ ఎడిటింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ. సో ఈ టెక్స్ట్ సంబంధించి ఇంకా డీటెయిల్ వీడియో కూడా నేను చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్. ఓకే, ప్లగ్ఇన్. ఇవి మాత్రం మనకు ఎలైట్ మోషన్లో ఉండే విధంగా ఉంటాయి అనమాట ఇది ఎడిట్. ఓకే, సో ఈ విధంగా. అండ్ ఓవర్లీ, అడ్జస్ట్, ఫిల్టర్, స్టిక్కర్స్. ఓకే, సో ఇక్కడ వాటర్ మార్క్, స్పిట్. సో ఇవన్నీ మీకు బేసిక్ ఆప్షన్ అనమాట. సో ఇవైతే మీకు ఎలాగో తెలిసిందే. నేను ఇంకా డీటెయిల్ వీడియో చేస్తాను. ఒక 20 minutes 30 minutes దాకా వీడియో అవుతుందన్నమాట నేను చేస్తే అన్ని టూల్స్ని ఎఫెక్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే. సో కంప్లీట్ ట్యూటోరియల్ మీకు కావాలంటే వీడియో కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా తీసుకొస్తాను. సో జస్ట్ ఇక్కడ నేను కంపేర్ చేసుకోవడానికి ఈ యాప్ మనకు ఎంత పాపులర్ చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. అండ్ పైన మనకు ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి. సో వీడియో క్వాలిటీ మనకు హై క్వాలిటీ ఉంటుంది. ఫ్రేమ్ రేట్ మనకు 60 FPS పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు 4K అల్ట్రా హెచ్డి, ఫుల్ హెచ్డి, 720p 480p ఆప్షన్స్ ఉన్నాయి మనకు. మీ మొబైల్ 4K హెచ్డి సపోర్ట్ చేస్తే 4K హెచ్డిలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. సో మనకు క్యాప్కట్ లాగా మనకి ఇందులో ఎలాంటి ఎక్స్పోర్ట్ ప్రాబ్లం ఉండదు, నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం ఉండదు. యాప్ మనకు ప్లే స్టోర్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఎలాంటి టెన్షన్ లేదు, సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇక్కడ వాటర్ మార్క్ వస్తుంది అనమాట. అండ్ మీకు వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో మీకు తెలిసి అనుకుంటాను. మీకు చాలా స్మార్ట్ అని నేను అనుకుంటాను. ఓకే, ఈ యాప్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. సో మీకు క్యాప్కట్ ప్రో మీకు వర్క్ చేయకపోతే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఎడిట్ చేసుకోండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మీ క్యాప్కట్ యాప్ లేని లోటుని ఈ యాప్ మనకు తీరుస్తుంది. ఓకే, బెస్ట్ అప్లికేషన్, చాలా తక్కువ మంది తెలుసు, యూజ్ చేసుకోండి. ఓకే.